వైసీపీ చేస్తోన్న ఫేక్ ప్రచారాలని నమ్మవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ చేసే రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయనే విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికగా జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. మంచి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు. గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంది. చేలు పైకెత్తండి. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6 ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి హస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుటి నుంచి చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లు పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలో పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయొద్దండి.